స్త్రీ పుట్టుకతో ఒకరికి పుత్రిక, ధర్మం వల్ల ఒకరికి భార్య, కర్మం వల్ల ఒకరికి తల్లి. ఇదే అభిప్రాయం స్త్రీ పట్ల మనందరి మనసులోనూ ఉంది. అవునా? మన జీవితంలో స్త్రీ స్థానం నిరుపమానం. అలానే స్త్రీ లేకుండా పురుషుడికి అస్తిత్వమే లేదు. మరి అధికారం, ఇందులోనే మనం పొరపాటు పడుతూ ఉంటాం. స్త్రీకి పుట్టుక నుండి అస్తిత్వాన్ని ఏర్పరచుకునేంత వరకు తనపై అధికారం కలిగి ఉండేవాడు తన తండ్రి. అనంతరం తనకి వివాహం అయిన తరువాత తన అస్తిత్వంపై అధికారం ఉండేది తన భర్తకు మాత్రమే. తను తల్లిగా మారగానే స్వయంగానే తన అస్తిత్వంపై అధికారాన్ని తన సంతానానికి అప్పగించేస్తుంది. అయినా ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా, ఈ జీవితం స్త్రీదే కనుక, స్త్రీనే ఉద్ధరణకు కారణం కనుక తన జీవితంపై నిర్ణయాధికారం